చర్చలు లేవు, పోరాటమే. సో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం. సో టీఈజేఏసీ భేటీలో కార్యాచరణ కూడా ఆమోదం లభించినట్టు తెలుస్తుంది. ఇక ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. సో ఈ నెల 27న జిల్లా కేంద్రంలో ఒక్కరోజు ఉద్యోగుల మహాధర్నా కూడా నిర్వహించనున్నారు. పిఆర్సీ అమలు చేసే వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతాం. సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ విద్రోహ దినం నిరసనలు కూడా జరుగుతుంది. ఇక సెప్టెంబర్ 10న ఉద్యోగులతో చలో హైదరాబాద్ మహాధర్నా కూడా నిర్వహించనున్నారు. ఇక జేఏసీ కార్యాచరణ ప్రకటించి రద్దు చేసుకుంటుందనే అపోహ ఉంది. సో ఈసారి అలా కానివ్వం, అలా జరిగే ప్రసక్తే లేదు అంటూ కూడా టీఈజేఏసీ చైర్మన్ వెల్లడించారు. సో దీనికి సంబంధించి వీరు చేస్తున్న ప్రధాన డిమాండ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. సో అవేంటో చూసుకుందాం. ఇక ఈహెచ్ఎస్ ను సమర్థంగా అమలు చేయాలి. సో వీరి డిమాండ్లో మొదటిది. సో ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు, అలాగే ఆరోగ్య కార్డులు కూడా పంపిణీ చేయాలి. వాటి వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. సో పిఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి ఫిట్మెంట్ అమలు చేయాలి. ఉద్యోగులకు రావాల్సిన 6 పెండింగ్ డిఏలను ఒకేసారి విడుదల చేయాలి. ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం చెల్లిస్తున్న 2,000 కోట్లను ఎప్పటిలాగే కొనసాగించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సిపిఎస్ రద్దు చేసి ఏపీఎస్ అమలు చేయాలి. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనలు రూపొందించాలి. అలాగే 315 జీవో బాధితులకు న్యాయం చేయాలి. 190 జీవోను విద్యాశాఖ అలాగే పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల్లో అమలు చేయాలి. ఇక వీటితో పాటు సీఎం ఆదేశాలను అమలు చేయాలి అన్న ఉన్నతాధికారుల అలసత్వంపై కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక మరొకసారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే దిశ బాగుంటేనే దశ బాగుంటుంది. సో కేసీఆర్ పాలనలో ఈ రెండు సరిగ్గా లేవు, అందుకే నేను బట్టి ఇక్కడ కూర్చున్నాం. సో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక రెండోసారి కూడా 115 సీట్లు గెలిపించి ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. అలాగే వైఎస్డిఎస్ మాదిరి నేను మహేష్ గౌడ్ కూడా జోడెట్లలా పని చేస్తున్నామంటూ కామెంట్ చేశారు ఆయన. ఇక క్షమాపణ కాదు, కనీసం ఒప్పుకున్నారా? సో గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఈ 22A జాబితా భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇక 10 ఏళ్ల ధరణి తప్పిదాలను అంగీకరించే ధైర్యం హరీష్ రావుకు ఉందా? సో కాళేశ్వరంలో జరిగిన తప్పుల గురించి ఏనాడైనా కనీస బాధ్యత తీసుకున్నారా? ఇక ఏలేటి తాటాకు చెప్పులకు నేను భయపడను, 22A పై 15 రోజుల పాటు రోజువారీగా ఫిర్యాదులను పరిష్కరిస్తామంటూ కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇక చూసుకుంటే ప్రజల ఆస్తులు కాపాడాల్సిన మంత్రి లూటీ చేస్తున్నారు. సో మంత్రి పొంగులేటి తన ఆస్తులపై శ్వేతపత్రం ప్రకటించాలి, ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధం అంటూ కూడా బీజేపీ నేత ఏలేటి చేసిన వ్యాఖ్యలు. సో అలాగే సర్కార్ భూ దోపిడీపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలకు ఆధారాలు ఇస్తామంటూ కూడా ఎంపీ ఈటల చేసిన వ్యాఖ్యలు. ఇక చూసుకుంటే 22A నిషేధిత జాబితా వెనుక కుట్ర. సో సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సీఎం అమెరికా పర్యటన తర్వాత శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఇక దీనిపై ప్రతిపక్షాలవి అర్థం లేని ఆరోపణలు అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక అటు హెచ్చరిక, ఇటు నోటిఫికేషన్, తక్షణమే టీచర్ రిక్రూట్మెంట్ చేపట్టాలి అంటూ కూడా విద్యార్థుల డిమాండ్. లేకపోతే ధర్నాకు దిగుతాము అంటూ కూడా హెచ్చరిక. సో వేగంగా స్పందించిన బీహార్ సర్కార్ నోటిఫికేషన్ కూడా జారీ చేసినట్టే తెలుస్తోంది. ఇక్కడ కూడా ప్రధానంగా గాయత్రి గోపిచంద్ కు వచ్చిన మొత్తం 15 మందికి పురస్కారాలు. ఇందులో 2 ఫారా అథ్లెట్లు. సో క్రికెటర్లకు దక్కని చోటు ఈసారి నో ఖేల్ రత్న అవార్డులు. ఇక సర్ ప్రక్రియకి సంబంధించి వార్త ఇక్కడ చూసుకుంటే అలర్ట్ గా లేకపోతే మీ ఓటు డౌటే. సో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ పేరు ఉన్నంత మాత్రాన ఓటు ఉన్నట్టు కాదు. సో ఈ లిస్ట్ లోనే 92.36 లక్షల అనామాలీస్ అలాగే నో మ్యాపింగ్ ఓటర్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మొత్తం ఓటర్లలో 3వ వంతు మంది ఏదో ఒక వివరణ ఇవ్వాల్సిందే. ఇక బిఎల్ఓలు ఇంటికి వచ్చి ఇచ్చే నోటీసులకు ఖచ్చితంగా స్పందించాల్సిందే అంటూ కూడా ఎన్నికల సంఘం అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక రిప్లై ఇవ్వకపోయినా, అడిగిన పత్రాలు ఇవ్వకున్నా కూడా మీ ఓటు గల్లంతయ్యే ఛాన్స్ కంపల్సరీ ఉంది అంటూ కూడా స్పష్టంగా తెలుపుతున్నారు. ఇక ఓటర్ సర్వీస్ వెబ్సైట్ లో ఎపిక్ సెర్చ్ చేసి నోటీస్ కేటగిరీ వివరాలు కూడా తెలుసుకోవచ్చు అన్న కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఆయా లిస్టులో ఉంటే ఆధారాలు రెడీగా ఉంచుకోవాలి అంటున్న అధికారులు.
ఇక పామ్ ఆయిల్ డాల్డా రవ్వతో నెయ్యి తయారు. సో హైదరాబాద్ శివార్లో 39 నకిలీ నెయ్యి తయారీ కేంద్రాలు గుర్తింపు. అలాగే 91 రీటైల్ షాప్స్ పై హెచ్ ఫాస్ట్ దాడులు కూడా చేసింది. ఇక 25.5 టన్నుల నకిలీ నెయ్యి, అలాగే 10 టన్నుల ముడి సరుకును కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రంగు వాసన కోసం ప్రమాదకర సింథటిక్ కలర్స్ అలాగే కెమికల్స్ ను కూడా ఈ పదార్థాల్లో మిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గుజరాత్, తమిళనాడు వ్యాపారుల ఆధ్వర్యంలో పక్కా ప్లాన్ తో దందా. 100% ప్యూర్ ఆర్గానిక్ ఫార్మ్ ఫ్రెష్ పేర్లతో ఆకర్షణీయమైన బ్రాండెడ్ ప్యాకింగ్ కూడా జరుగుతుంది. ఇక 22A ఉన్న ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపొద్దు. సో దీనిపైన సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. స్లాట్ బుక్ చేసుకున్న 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక 22A జాబితా ప్రక్షాళన బాధ్యత కలెక్టర్లదే. సో అబద్ధాలు, పుకార్లను ప్రజలకు నమ్మకూడదు అంటూ కూడా ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఇక ప్రైవేట్ ఆస్తులకు ఇబ్బంది రానివ్వము అన్న ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక 2035 కల్లా తెలంగాణలో 26,000 మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని 8,000 మెగావాట్లకు పెంచుతామంటూ కూడా బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇండియా ఎనర్జీ సమ్మిట్ ఎక్స్పో 2026లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. సో ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. సో రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతామంటూ కూడా స్పష్టం చేశారు. ఇక నీట్ ఆందోళనలో పోలీస్ చర్యలపై హై పవర్ కమిటీ ఏర్పాటు చేస్తామంటూ కూడా సుప్రీం ప్రకటించింది. ఇందాక చూసుకున్నాం. ఇక అయోధ్య విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్కి క్లీన్ చిట్ లభించింది. సో అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సమర్పించిన తుది నివేదికను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు అందజేసినట్టు కూడా యూపీ హోమ్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇక దీంతో రిపోర్ట్ ఆధారంగా నిందితులపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కూడా ట్రస్ట్ కే దక్కింది. ఇక అయితే ఈ నివేదికలో పూర్తి సమాచారం ప్రకారం ఒక్కో వ్యక్తిపై సిట్ చేసిన తుది నిర్ధారణలు అలాగే తీసుకోవాల్సిన చర్యల్ని కూడా ఎలా నిర్ధారించారు అనే వివరాలు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక కానీ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాను నిందితులుగా పేర్కొనలేదు అని స్పష్టంగా తెలుస్తుంది ఈ నివేదికలో. ఇక దేశానికి 70% కరువు ముప్పు రానుంది. జీడిపిపై 1% ఎఫెక్ట్. అలాగే స్కై మెట్ వెదర్ సర్వీసెస్ సంస్థ వార్నింగ్ ఇది. సో 2009లో లానే ఇప్పుడు కూడా సెప్టెంబర్ ప్రారంభంలోనే వెనక్కి వెళ్లనున్న ఋతుపవనాలు. సో 1966, 67 అలాగే 2014-15 నాటి కరువు పరిస్థితులు మళ్లీ రావచ్చు అనే అంచనాలు దాదాపు 80% వరకు వినిపిస్తున్నాయి. సో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే ఛాన్సే లేదు అంటూ కూడా వాతావరణ శాఖ